4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్ సంగీత్ యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్. నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు సినిమా అయిపోయింది దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసిన సంగీత్ని ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరీ మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం. బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. సంగీత్, యూ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెజర్స్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యూ ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సడన్గా ఇదేదో ఫ్యామిలీ రీయూనియన్ లాగా అనిపిస్తుంది, రాకాస ప్రీ రిలీజ్ లాగా లేదు. బట్ వన్ స్పెషల్ మెన్షన్ టు అవర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళీ గారు. నాకు అసలు విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు సార్. నేను ఫస్ట్ ఇలాంటి సినిమా ట్యాకిల్ చేస్తున్నాం అనగానే చాలామంది చాలా చెప్పారు, ఏమో చూసుకో చాలా కష్టం అవుతుంది, పెద్ద సినిమాలు కూడా అవ్వట్లేదు, మీరు చిన్న బడ్జెట్ ఎలా చేస్తారని అన్న. సార్ మాకు తెలిసినంత వరకు మేము 100% ఇస్తాం, 100% కష్టపడతాం. దాని తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. మేమైతే జెన్యున్గా 100% ఈ సినిమాకి ఇచ్చాం అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మా మురళీ గారు, ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ సెట్. So thank you so much, sir. It's a very personal thing. నేను సినిమాలో స్క్రిప్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని రాకాస విషయానికి వస్తే ఇనీషియల్గా నాకు కథ ఎంత నచ్చినా కూడా కొంచెం నేను కరెక్టే చూస్ చేసుకుంటున్నానా లేకపోతే నిజంగానే విఎఫ్ఎక్స్ చాలా అందరి జడ్జ్మెంట్స్ చాలా ట్యాంపర్ చేశాయి నన్ను. బట్ ఆ టైంలో I had my friends who actually told me that no ఏది చేస్తే అదే కరెక్ట్, అండ్ దే యాక్చువల్లీ రియలీ సాట్ విత్ మీ, విత్ మాన్సా అండ్ విత్ మహేష్ గారు. కొంచెం ఎక్కువ స్క్రిప్ట్లో దూరింటే సారీ. But they really helped me, so I really like to take the stage to mention my sweet thanks to them. Sameer, Shaurya and Banu, you guys are great friends, and I'm very happy to have such talented friends in my life who see me and who support my work. Last but not the least, ekkada cheppaledu, baita Pink Elephant Pictures లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్. ఇది అయిన రోజు నిజంగా నాకు ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను తీసుకుంటా. మా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యామిలీతోటి ట్రిప్పులకి వెళ్తానే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐవ్ ట్రూలీ మేడ్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్పెషల్, అందరూ స్పెషలే. నా టెన్షన్ని నా బుర్రని ఒక 4-5 విధాలుగా నేను తీయగలిగితే అందులో స్వైప్ అప్
నాయుడు గారు, ఫనీ గారు అండ్ యూవీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డాం సార్. April 3rd తెలుస్తుంది మనం ఎంత కష్టపడ్డాం, మనం ప్రమోషన్స్లో ఎంత ముందుకు తీసుకెళ్ళామని. సో ఫ్రమ్ April 3rd రాకాసా ఇస్ యోర్స్ గైజ్. ఎంజాయ్ ఇట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు మేము చేసే ప్రమోషన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ హ్యావ్ అ హ్యాపీ సమ్మర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ రాకాసా ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేశారు. ఎక్కడ